అండి ఈరోజు నేను తెలగపిండి కూర చేస్తున్నాను అండి. తెలగపిండి చాలా మంచిది. మెయిన్ ఫీడింగ్ చేసే వాళ్ళకి అంటే బాలింతలకి వాటికి చాలా మంచిది ఆరోగ్యానికి. యాక్చువల్గా కూడా అందరికీ మంచిది. బీరకాయ, సొరకాయ, మన పొట్లకాయలో వేసి తింటారు. దీంట్లోకి ఇదిగోండి ఇలా ఉంటాయి తెలగపిండివి. తెచ్చుకోవచ్చు, ఫ్రెష్గా తీసుకొచ్చాం మేము. మొన్ననే చేశారట, తీసుకొచ్చాం. దీన్ని ఇలా చిన్న దాంట్లో వేసి కొంచెం పచ్చగా తొక్కొని మిక్సీ చేసుకుంటే ఇలా రఫ్గా పౌడర్ వస్తుందండి. ఇంకా కొంచెం రఫ్గా చేసినా బాగానే ఉంటుంది. దాంట్లోకి ఇవి పిండి ఎంతో వెల్లుల్లిపాయలు కూడా అన్నీ తీసుకోవాలి. పచ్చిమిరకాయలు తీసుకోవాలి మనం తినగలిగినంత, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు వేసుకోవచ్చు, నూనె. దీంట్లోకి మనం ఎంత తెలగపిండి తీసుకున్నామో అంత కందిపప్పు ఇలా ఉడకనియాలి. కొంచెం 60% ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఈ పచ్చిమిర్చి వేసి వేసాం కదా, దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసేసేయాలి. ఇవన్నీ ఉడకాలండి. మనం నూనెలో వేయించడం కాదు ఇది మటుకు. ఇదిగోండి వెల్లుల్లిపాయ ఇది కూడా వేస్తున్నాం. ఆ వాటర్ ఉంటుంది కదా, కందిపప్పు ఉడుకుతున్న వాటర్, పొడి వేసుకునేది కూర ఉడుకుతున్నగా ఎండింగ్లో వేసుకుంటారు. ఇప్పుడు ఇదేమో అసలు తెలగపిండి కూర, ఇంకా రఫ్గా చేసినా బాగానే ఉంటుంది. ఇదిగోండి ఈ వాటర్తో అది కందిపప్పుతో సహా ఉడకాలి. కందిపప్పు పేస్ట్ అవ్వకూడదు. ఇంకా బరకగానే చేయొచ్చు. మా పాప తెలియక చేసింది. చేసుకొని ఇప్పుడు ఇదంతా కొంచెం ఉడకనిచ్చింది కదా చూపిస్తాను మీకు. కందిపప్పు, పచ్చిమిర్చి ఉడుకుతుంది, తెలగపిండి కూడా ఉడికి దగ్గర వస్తుంది. అంతా అయిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను చేయాలని. అండి ఉడుకుతోంది. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కందిపప్పుతోనే ఉడకబెట్టుకోవాలి. ఇలా తెలగపిండి కూడా సపరేట్ అంటే ఉంటుంది. ఇది ఎక్కువ కొన్ని ప్రాంతాల గోదావరి జిల్లా వాటిలో ఎక్కువ చేసుకుంటారు. బాలింతలకైతే ఫీడింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా భలే బాగుంటుందండి. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా అవ్వాలి. ఇవ్వండి ఇలా ఉడికింది తెలగపిండి. కందిపప్పు నేను కొంచెం తెలగపిండి ఎక్కువ వేసాను, కావాలంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె ఎక్కువ వేయాలండి, బాగుంటుంది. నూనె ఎక్కువ వేసాను. పోపు దినుసు, కరివేపాకు లేక వేయలేదు, కరివేపాకు వేసుకోవాలి కంపల్సరీగా, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, ఇలా మిరపకాయలు కూడా వేసుకుంటే కొరుకు తినే వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం వేసుకోవాలండి. కారం వద్దు, చప్పకుండా వాళ్ళ కారం వేసుకోకండి, ఇంకా పచ్చిమిరపకాయల్లో ఉంటుంది కాబట్టి. ఇది వేసేసేయాలండి. దీంట్లోకి ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కారం వేస్తున్నానండి నేను, చూసుకొని వేసుకోండి మీరు. కొందరు అసలు వేసుకోరు. కొన్ని నిమిషం పసుపు ఇవ్వండి, బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల నుంచి ఇలా మూత పెట్టడం, సిమ్లో పెట్టి అన్నీ పట్టాలి. ఉప్పు, పసుపు, కారం వేయింతేనండి. చల్లారిని కొద్దీ విడిపోయి పొడి పొడిలాడిపోతూ వస్తుందండి. ఇంతేను తెలగపిండి, వెల్లుల్లిపాయలు వేసుకొని కూడంతే. ఇది బాలింతలకి స్పెషల్ అండి అసలు కూర. Please like, share, comment and don't forget to subscribe to భాగవత శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.